యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అలేఖ్య, నా జీవితంలో నా భార్య స్థానం చాలా ఉన్నతమైంది, పవిత్రమైంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడం ఎవ్వరి తరమూ కాదని దాన్ని ఆశించే వాళ్లకి అర్థం కావాలి. నేనీ కోర్టుకి రావడం ఇదే ఆఖరిసారి కావాలి. జీవితంలో మనకి బాగా కావలసిన వాళ్ళ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు దేవాంశ్. కానీ వాళ్ళు లేని లోటుని తీర్చేవారు ఒకరుంటారు. అది ఈ మోసగత్తే హంతకురాలు మాత్రం కానివ్వను. తను వైదేహి స్థానం కోసం ఆశపడటం కాదు కదా. ఈ రోజు తర్వాత నీ మొహం కూడా చూడకుండా శిక్ష పడేలా చేస్తాను. ఆపండి, 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 ఆపండి. ఏం తెలుసు నా గురించి అని, హంతకురాలు మోసగత్తే అని ఇక్కడ తీర్పు చేస్తున్నావు? అసలు ఈ రూపమే నాది కాదు. ఈ రూపంలో ఉన్న ఎవరో తప్పు చేస్తే నాకు శిక్ష పడాలని చూస్తున్నారా? కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వైదేహి చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ వైదేహి బతికే ఉంది, మీ ఎదురుగానే ఉంది. మమ్మల్ని దూరం చేయటం ఆ దేవుడి వల్లే కాలేదు, మీ వల్ల అవుతుందా? అవుతుందో లేదో కాసేపట్లో కోర్టులో తేలుతుంది. పదండి. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం ఆగండి. అత్తయ్య, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. ఎవరి నీకత్తయ్యా? ఎవరు నీకత్తయ్యా? నా కర్మకాలి, మా కోడల రూపంలో ఉండి మమ్మల్ని సాధిస్తున్నావు. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి మీతో వేరుగా మాట్లాడే అవకాశం ఇవ్వండి. ఏయ్, ఎందుకు ఈ నాటకాలు? ఆంటీతో వేరుగా మాట్లాడి ఒప్పించేద్దావనా? ఇక్కడ ఎవరు నువ్వు వైదేహి అంటే నమ్మరు. ఒకసారి మాట్లాడనివ్వండి, తప్పేముంది? ఏంటి ఇన్స్పెక్టర్? తను నిన్నటి నుంచి ఆవిడతో ఒకసారి మాట్లాడాలంటుంది కదా. ఒకసారి అవకాశం ఇస్తే ఏమవుతుంది అంటున్నాను. అవసరం లేదు ఇన్స్పెక్టర్. ఏం మాట్లాడాలన్నా కోర్టులో మాట్లాడొచ్చు. ముద్దాయికి ఇలా వేరుగా మాట్లాడే అవకాశం ఇవ్వాలని ఏ చట్టం చెప్పడం లేదు. దానికి చట్టంతో పనేంటి లాయర్? వైదేహి చనిపోయిందని మీరందరూ నమ్ముతున్నారు కదా. ఈవిడ ఏం చెప్పినా నమ్మరు కదా. అలాంటప్పుడు ఆవిడ ఏం చెప్తుందో ఒకసారి వింటే నష్టమేంటి? నష్టం కాదు, ఇష్టం లేదు.
పోనీ ఇష్టం లేనట్టే మాట్లాడండి. అయినా ఎవరైనా మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడిస్తేనే కదా మంచో చెడో అవసరమో కాదో తెలుస్తుంది. ప్లీజ్ అత్తయ్య, ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ప్లీజ్ అత్తయ్య. అమ్మా మాట్లాడమ్మా. దేవాంశ్, మాట్లాడిని అలేఖ్య. మాట్లాడినంత మాత్రాన ఈవిడ వైదేహి అయిపోదు, మా అమ్మకి కోడలు అయిపోదు. నువ్వెళ్ళమ్మా. వెళ్ళు. నీ ముఖం చూసి మాట్లాడాలంటేనే ఏదోలా ఉంది. ఏం మాట్లాడతావో తొందరగా మాట్లాడు. అలాగే అత్తయ్య, మీరడిగిన ప్రతిదానికి నా దగ్గర సమాధానం ఉంది. అన్నింటికీ చెప్పాను, కానీ ఒక్కదానికి చెప్పలేకపోయాను. వైశాలి నా స్థానంలోకి వచ్చేసరికి నేనెక్కడున్నాను, నన్నెప్పుడు కిడ్నాప్ చేశారు అని. అవును, అదే కదా మేము అడిగేది. నువ్వు నిజంగా వైదేహివే అయితే ఎక్కడికెళ్ళావు? చెప్పడానికి ఏమైంది? చెప్పలేనత్తయ్య, ఎందుకంటే ఆ రోజు మీరెక్కడున్నారో నేను అక్కడే ఉన్నాను కాబట్టి. ఏంటి? ఆ రోజు మీకోసం రాకపోతే అసలు బయటికొచ్చే అవసరమే ఉండేది కాదు నాకు. జరిగిందే జరిగినట్టు చెప్తే అందరికీ సమాధానం దొరుకుతుంది. నేను వైదేహినని నమ్ముతారు. కానీ మా అత్తయ్య గుండెల్లో దాచుకున్న నిజం, ఆవిడ పరువు, కుటుంబ ప్రతిష్ట అన్నీ క్షణాల్లో నాశనమైపోతాయి. మీ కోడలిగా నేనా పని చేయలేకపోయానత్తయ్య. నా వల్ల కాలేదు. అందుకే ఎవరు అనుమానించినా అవమానించినా ఎన్నేళ్ళు మీరు ఎంత భద్రంగా మీ గుండెల్లో నిజాన్ని దాచుకున్నారు, నేను అంతే భద్రంగా దాచుకున్నాను. అది నా బాధ్యత అనుకున్నాను. అందుకే చెప్పలేకపోయాను అత్తయ్య. నువ్వు చెప్పేది నిజమేనా? నిజం అత్తయ్య. మీ వైదేహిని కాబట్టే చెప్పలేదు. ఏదో స్వార్థంతో మీ కోడల్ని కావాలనుకుంటే ఎప్పుడూ చెప్పేదాన్ని కదా. ఎందుకు మీ పరువు కాపాడాలనుకుంటాను. నేను మీ కోడల్ని అత్తయ్య. నన్ను నమ్మండి.
బ్రతికే ఉన్నావా? మా వైదేహివేనా నువ్వు? అవునత్తయ్య, నా రూపంలో ఉన్న ఇంకెవరో చేసిన నేరం నాకు శాపమైంది. మీరు నన్ను నమ్మనందుకు ఎంత బాధపడుతున్నానో నేను లేననుకొని ఆయన నా కోసం పడుతున్న బాధను చూసి అంతకంటే 1000 రెట్లు నరకం అనుభవిస్తున్నాను. నేను నిజం చెప్పలేనత్తయ్య, కానీ నేనే వైదేహినని మీరే చెప్పాలి. అయ్యో, ఇప్పటి వరకు నువ్వు నా కోడలివి కాదు అని ఇప్పుడు నీతో మాట్లాడాక సడన్ గా నువ్వే నా కోడలివి అంటే ఏ నమ్మకంతో కోడలంటున్నావంటే నేనేం చెప్పాలి? సరేనమ్మా, నిజం తెలియాలి కదా. వద్దత్తయ్య, చెప్పేదాన్నైతే నేనే చెప్పుండేదాన్ని కదా. అది కాదమ్మా, ఉన్న ఆధారాలన్నీ వైశాలే వైదేహి అన్నట్టున్నాయి. చివరికి నిన్ను ఎంతగానో ప్రేమించిన దేవాంశ్ కూడా నువ్వు వైశాలివనే అంటున్నాడు. నిజం చెప్పకుండా ఎలా నమ్మించగలను? నా కోడల్ని నా కోడలు అని చెప్పకుండా ఎలా ఉండగలను? ఇంకా ఎంతసేపు ఆ మాటలు? జిడ్డులా చెప్పిందే చెప్తూ ఉంటుంది. అమ్మను రమ్మన లెక్క. ఆంటీ, టైం అవుతోంది. వస్తున్నానమ్మా. అత్తయ్య, ఏదో ఒకటి చేయండి అత్తయ్య. నిజంగా నాకేం చేయాలో తెలియడం లేదమ్మా, కానీ నీకు అన్యాయం చెయ్యలేను. నా కొడుకు ఏడుస్తుంటే చూడలేను. అసలు నువ్వు ఇంట్లోనే ఉంటే ఆ సంతోషమే వేరు కదమ్మా. నువ్వు కావని ఎలా చెప్పగలను? చెప్తానమ్మా. ఏం చెప్తానో ఎలా చెప్తానో నాకు తెలీదు. కానీ ఏ కోర్టులో అయితే అందరి ముందు నువ్వు వైశాలివి అన్నారు, అదే కోర్టులో నువ్వే నా కోడలివి అని చెప్తాను. చెప్తాను. తొందరగా రండి ఆంటీ, టైం అవుతోంది. వచ్చేస్తున్నానమ్మా. అత్తయ్య, వెళ్దాం పదండి. మేడం, మీరా? ఏంటి ఇలా వచ్చారు? మీరేదో బాధలో ఉన్నారని తెలిసింది. అడిగితే చెప్పలేరు. తర్వాత మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాబ్లం ఏంటి మేడం? ఏమైనా ఉంటే నాతో చెప్పండి. నా సాయం నేను చేస్తాను కదా. కొద్ది నిమిషాల ముందొచ్చుంటే నిజంగానే మీ సాయం అడిగేదాన్ని. కానీ ఇప్పుడు అవసరం లేదు. మా అత్తయ్యతో మాట్లాడాను, సమస్య పరిష్కారం అయిపోయింది. మీ మాటలు చూసి మీకు మనసు లేదేమో అనుకున్నాను మేడం. కానీ మనసుతో ఆలోచించి మా అత్తయ్యతో మాట్లాడే అవకాశం ఇచ్చారు. మా అత్తయ్య నన్ను కోడలినని ఒప్పుకుంది. ఇప్పుడు కోర్టులో అదే చెప్పబోతున్నారు. నిజంగానా? అవును మేడం. నిజమో అబద్ధమో లోపల చూద్దాం.
మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నా కోసం ఇక్కడి వరకు వచ్చినందుకు మీకు చాలా థ్యాంక్స్ అండి. పర్వాలేదు, మీకే కదా సాయం చేస్తుంది. ఏంటో నిన్ననే వైదేహికి శిక్ష పడుతుంది అనుకుంటే వైదేహినో వైశాలినో తెలీదని డౌట్లో పెట్టాడు జడ్జి. అసలు శిక్ష పడుతుందో లేదో? శిక్ష పడుతుంది నాంచారమ్మా, కానీ ఉరి శిక్ష మాత్రం పడి తీరాలి. వైదేహి కాదు వైశాలి అని నమ్మాలి కదా. నమ్ముతారు నాంచారమ్మా. ఒకవేళ ఎవ్వరూ నమ్మకపోతే నమ్మించడానికే కదా నేనొస్తున్నాను. అందరి దృష్టిలో చచ్చిందానివి. నువ్వేం నమ్మిస్తావు? అందరి దృష్టిలో చచ్చిపోయాను, కానీ నిజంగా చావలేదు కదా. ఖచ్చితంగా ఉరిశిక్ష వేయిస్తాను, నా పగ తీర్చుకుంటాను. చెంచలా, మన పగ దశరథ రామయ్య మీద. వైదేహికి ఉరిశిక్ష వేయడం వల్ల మనకి వచ్చేదేంటి? కుటుంబం మొత్తం కలిపి వాళ్ళ కోడలికి వాళ్లే వ్యతిరేకంగా మాట్లాడి ఉరిశిక్ష వేయిస్తున్నారు. అంతకు మించి పెద్ద శిక్ష ఇంకే ఉంటుంది. వైదేహికి ఉరిశిక్ష పడి రేపు ఉరి తీశాక అప్పుడు దశరథ రామయ్య దగ్గరకు వెళ్ళి ఉరి తీసింది వైశాలిని కాదు వైదేహి అని చెప్తే వాళ్ళు పడే నరకం ఎలా ఉంటుందో ఆలోచించు. ఇంతకన్నా పగ తీర్చుకోవడం ఇంకే ఉంటుంది. నా కళ్ళ ముందే నా కూతుర్ని నా నుంచి దూరం చేశారు. ఈరోజు వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కోడల్ని దూరం చేస్తున్నా. ఆ తర్వాత ఇక అంతా పతనమే. మన పగ తీరబోతుంది నాంచారమ్మ, ఖచ్చితంగా తీరుతుంది. యువర్ ఆనర్, సాక్ష్యాధారాలను బట్టి ఈమె వైదేహి కాదు వైశాలి అని రుజువైంది కాబట్టి వైశాలిగా ఉంటే భర్తని హత్య చేసినందుకు శిక్ష పడుతుందన్న ఉద్దేశంతోనే తాను చనిపోయిన వైదేహి స్థానంలోకి రావాలనుకుంటోందని తెలిసింది కాబట్టి తన భర్తని చంపిన నేరానికి ముద్దాయికి తగిన శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నువ్వు చెప్పుకోవాల్సిందేమైనా ఉందమ్మా? ఒక్కసారి మా అత్తయ్య గారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి జడ్జి గారు. నువ్వేమైనా చెప్పాలనుకుంటే అది చెప్పు. వాళ్ళని వీళ్ళని మాట్లాడమని అడగకూడదు. నేనే వైదేహినని చెప్తున్నా నమ్మట్లేదు కదా. చెప్పాల్సిన వారు చెప్తే నమ్ముతారని పిలవమంటున్నాను. అంటే ఇప్పుడు ఆవిడొచ్చి నువ్వే వైదేహి అని చెప్తుందని ఆశపడుతున్నావా? బయట అంతసేపు మాట్లాడావు కదా, అప్పుడు చెప్పండి. ఇప్పుడేం చెప్తారనుకుంటున్నావు? అప్పుడు మాట్లాడాను కాబట్టి ఇప్పుడు పిలవమంటున్నాను. జడ్జి గారు, ఒక్కసారి మా అత్తయ్య గారికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. అవసరం లేదు యువర్ ఆనర్. దేవాంశ్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈవిడతో మాట్లాడాలనుకోవడం లేదు. లేదు జడ్జి గారు, మా అత్తయ్య మాట్లాడతారు. అత్తయ్య మాట్లాడతానని చెప్పండి అత్తయ్య.
అత్తయ్య చెప్పండి అత్తయ్య, ప్లీజ్ చెప్పండి అత్తయ్య. ఏమమ్మా మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఆంటీ, బలవంతమేమీ లేదు. మాట్లాడనని ఒక్క మాట చెప్పండి. నేను మాట్లాడతాను.